ఎవరు నువ్వు? వీళ్ళతో నీకేమిటి సంబంధం? ఇప్పుడేం చెప్పలేను. అయినా నువ్వు భయపడాల్సిందే లేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని. నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నన్ను నమ్ము. Come fast. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషిని చెప్తున్నావు. నిన్నెలా నమ్మటం? నమ్మక తప్పదు. వేరే మార్గం లేదు. అయితే కార్ పార్క్ లో నన్ను ఎందుకు వెనక దెబ్బ తీసావు? ఆ రిపేర్ ట్రక్ లో లోడ్ చేసిన బాక్సులన్నీ ఏమయ్యాయి? నిన్ను రక్షించడానికి వెనక దెబ్బ తీసి నాతో తీసుకొచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషి రిపేర్ ట్రక్ డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని విలన్ మనుషులు వాళ్ళ స్థలానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అతను మనకి మెసేజ్ ఇస్తాడు. అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు. హాయ్ పద్మిని. హాయ్. స్మిత. హలో. పోలీస్ ఆఫీసర్. మన పార్టీ అలే. ఎలాగైనా సరే ఆ 3వ ఫోటో సంపాదించాలి. ఆ కార్ ఎక్కడుందో ఏంటో. అవును, గోల్కొండను చూసావా? నేను వచ్చేటప్పుడు మీ కార్ చూశాను, కానీ మీ ఫ్రెండ్ మాత్రం లేడు దాంట్లో. ఆ పంక్స్ కార్ క్రాస్ చేస్తుంటే అనుమానం వచ్చి ఫాలో అవుదాం అనుకున్నాను. కానీ నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తానన్నాను కదా, మిస్ అయ్యాను. సరే, మీరిద్దరు ఈ కార్లో రండి, నేను ఆ కార్లో వస్తా. వెళ్తున్నారు. మిస్టర్, ఎవరు నువ్వు? మా పడినే ఆపుతావా? ఎంత ధైర్యం నీకు? అర్జెంట్ గా మీ కార్ చెక్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. మా సంగతి నీకు తెలియదు. మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం. చాలా అవసరం. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మా తాత ఎవరో నీకు తెలుసా? మా ముత్తాత ఎవరో నీకు తెలుసా? నీ తాత సంగతి చెప్తావా? Hello? Yes? What? I see. Thank you. Samputava? Are you going to shoot me? నన్ను రెచ్చగొడితే ఇది రెచ్చిపోతుంది.
సో ప్రజా రక్షకుడివి భక్షకుడివి నువ్వేనన్నమాట. కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ కేజే ప్రభాకర్. నో, కమిషనర్ ఆఫ్ పోలీస్ డ్రెస్ వేసుకున్న జస్ట్ ఏ బిజినెస్ మ్యాన్ ని, అంటే వ్యాపారస్తుణ్ణి. ఏ వ్యాపారం? సారీ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాకి గుడ్డలు ఖద్దరు గుడ్డలు వేసుకున్న వాళ్ళు రహస్యాన్ని బయట పెట్టరు. Put down that gun. భయపడుతున్నావా? మంట కావాలనుకుంటేనే నిప్పు వెలిగిస్తారు. నీకో విషయం తెలుసా? నువ్వు, నీ ముద్దుల కూతురు చావుకి జస్ట్ దగ్గరలో ఉన్నారు. మా అమ్మాయ? కాకపోతే మా అమ్మాయ? మీరే కాదు, నా వ్యాపారానికి అడ్డు తగిలిన వాళ్ళందరూ చావుతో స్నేహం చేస్తున్నట్టే. మా అమ్మాయిని ఏం చేశావు చెప్పు. కూల్ డౌన్, కూల్ డౌన్. నేను నీకిచ్చే సలహా ఒక్కటే, గొడవ పడకుండా నా వ్యాపారంతో చేతులు కలుపుతావా, లేకపోతే నీ ఫోటోకి దండ ఇమ్మంటావా? ఆవేశపడకుండా ఆలోచించుకో. చూడు, ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో రా. నువ్విప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? అఫ్ కోర్స్ తెలుసు. పద. ఎక్కడికి? ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి. నౌ ఇట్ ఇస్ క్లియర్. ఆ దుర్మార్గుల ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్ అన్ని స్పష్టంగా ఉన్నాయి. బట్ వాళ్ళు చాలా తెలివిగా ప్రీ ప్లాన్ గా అన్ని అరేంజ్ చేసుకున్నారు. ఆయుధాలన్నింటినీ తిన్నగా గోవా హార్బర్కి చేరుస్తున్నారు. అక్కడ నుంచి ఆ కమిషనర్ రౌడీల సాయంతో వాటిని తన స్థావరానికి చేర్చబోతున్నారు. బాస్టర్డ్స్. ర్యాలీ ఎండ్ పాయింట్ గోవా కదా, అక్కడికి మా నాన్నగారు ఎలా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ విషయం వెంటనే ఆయనకు తెలియజేయాలి. అది పెద్ద ప్రాబ్లం కాదు. అవును, ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత నీకేమైనా చెప్పిందా? లేదే, వాళ్ళ బాస్ ని కాంటాక్ట్ చేయాలని చెప్పింది. వాళ్ళ బాస్ ఎవడు? తెలీదు, అతను ఎవరో తర్వాత చెప్తానంది. నాకు ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత మీద డౌట్. సంథింగ్ రాంగ్. డౌటా? నువ్వే కదా పోలీస్ డిపార్ట్మెంట్ మన పార్టీ అని అన్నావు. అవసరాన్ని బట్టి అలా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అమ్మాయి మీద కన్నేసి పెట్టు. నువ్వు వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా మీ నాన్నగారికి తెలియచేయి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే? అదిగో టెలిఫోన్ బూత్. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేయి. నంబర్ తెలుసా? గోవాలో ఆయన ఏ నెంబర్ లో ఉంటారో బయలుదేరే ముందే చెప్పారు. ఐ ట్రై. హలో హలో. మీరు నన్ను ఫాలో అవ్వండి. పోనీ.
పద. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? క్లైమాక్స్ కి రంగం సిద్ధం చేశాను, చూస్తావుగా. ఈ ద్వీపా నుంచి ఆయుధాల షిప్ లో బయటికి వెళ్తాయని ఇన్ఫర్మేషన్ అందింది. బందీలను కూడా ఖచ్చితంగా ఇక్కడికే తీసుకొస్తారు. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ఇక్కడ దిగే అవకాశం లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య పరిష్కారానికి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఈ ద్వీపంలోనే ఉన్నాడని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తెలిసింది. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. సీత, నువ్వు తొందరగా వెళ్ళు. నేను వాళ్ళ స్థావరానికి చేరుతాను. ఓకే?
గన్ లాక్కుని వాడిని కట్టిపడేయండి. ఏమిట్రా ఇది? కట్టేయాల్సి నన్ను కాదురా వాణ్ణి. హరిశ్చంద్ర ప్రసాద్, నేను ఎవరనుకుంటున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు తెలిసే చేస్తున్నావా? నోర్మోయ్ మిస్టర్ ప్రభాకర్, నీకు విషయం తెలుసా? ఇంతవరకు నువ్వు చేస్తున్న ప్రతి పని నా ప్లాన్ లో భాగమే. పాపం అది నీకు తెలీదు. ఓ చిన్న పొరపాటు చేశావు, అది పద్మిని కిడ్నాప్ చేయడం. అయినా పర్వాలేదు. డాడీ ఇదంతా చేసి నువ్వా? అవును, నేనే. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఈ పెద్ద విషవలయంలో నేను ఒక భాగమే. ఇంతకంటే నువ్వు తెలుసుకోకపోవడం నీకేమని. నోర్మోయ్, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నీ మీద నాకు డౌట్ వచ్చిందే తప్ప దీనికి అంతటికి నువ్వే బాసు అని నేను కనిపెట్టలేకపోయాను. గొప్పగా మేనేజ్ చేసావు. హ్యాట్స్ ఆఫ్. బోట్ రెడీగా ఉందా? ఎస్ సార్. చైతన్య సంగతి ఏం చేశారు?